ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలగలిసిన హైటెక్ సిటీ ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని కేటుగాళ్లు అంతర్జాతీయ సైబర్ మోసాలకు పాల్పడ్డారు. రహస్యంగా నడుపుతున్న కాల్ సెంటర్ ద్వారా ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని 2 ఏళ్ల వ్యవధిలోనే కోట్లు కొట్టేశారు. ముఠాలోని 9 మంది నిందితుల్ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారు, 12 కంప్యూటర్లు, 21 ఫోన్లు, స్టాంపులు, పాస్పోర్టు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 ప్రధాన సూత్రధారుల్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రవీణ్ ప్రకాష్ తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఆస్ట్రేలియన్లను మోసం చేసేందుకు ప్రణాళిక రచించారు. హైదరాబాద్ మాదాపూర్లో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాల్ సెంటర్ నిర్వహణ బాధ్యతను ఖమ్మం జిల్లాకే చెందిన గణేష్ చిన్నకేశవకు అప్పగించారు. ఆస్ట్రేలియా యాసలో ఆంగ్లంలో మాట్లాడేందుకు కోల్కతాకు చెందిన 7గురిని టెలికాలర్లుగా నియమించుకున్నారు. వారంతా ఆస్ట్రేలియా పౌరుల ఈమెయిల్ ఐడీలు, ఇతర వ్యక్తిగత వివరాలు సేకరించి నకిలీ మెయిల్స్ పాపస్ పంపిస్తున్నారు. కంప్యూటర్లో సమస్య పరిష్కరించడానికి వెంటనే సంప్రదించాలంటూ ఫోన్ నెంబర్ పంపిస్తారు. పొరపాటున ఆ నెంబర్కు కాల్ చేస్తే ప్రధాన సూత్రధారులైన ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలోని కాల్ సెంటర్కు వెళ్తుంది. విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ రూటింగ్ కోసం నిందితులు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సేవలందించే ఎక్స్లైట్ యాప్ను ఉపయోగించారు. తర్వాత ఎనీడెస్క్ సాఫ్ట్వేర్తో ఆస్ట్రేలియన్ల కంప్యూటర్లను ఆధీనంలోకి తీసుకుంటారు. సమస్య పరిష్కరిస్తున్నట్లు నటించి కంప్యూటర్లో బ్యాంక్ ఆన్లైన్ లాగిన్ ఐడీలు సేకరించి ఆస్ట్రేలియా పౌరుల డబ్బులు కాజేస్తున్నారు. ఆస్ట్రేలియన్ల బ్యాంకు ఖాతాల్లోని డబ్బు కొట్టేసిన తర్వాత ఆ మొత్తం బదిలీకి భారతీయ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు ఉపయోగిస్తున్నారు. ముందుగా ఆ సొమ్మును ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థుల ఖాతాకు బదిలీ చేస్తారు. వారితో విత్డ్రా చేయించి హవాలా, క్రిప్టోకరెన్సీ తదితర మార్గాల్లో భారత్లో నగదుగా తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. విదేశాల్లో భారతీయ విద్యార్థులు చదువు పూర్తయి తిరిగి వచ్చేటప్పుడు ఆయా దేశాల్లో తెరిచిన బ్యాంకు ఖాతాల్ని స్థానిక ఏజెంట్లకు వివిధ లావాదేవీల కోసం కమిషన్ల కింద ఇస్తారు. ఆ విధంగా వచ్చిన విద్యార్థుల ఖాతాలని నిందితులు సేకరించారని పోలీసులు గుర్తించారు. 2 ఏళ్లలో దాదాపు 10 కోట్ల మేర నగదు కాజేసినట్లు తెలుస్తోంది. కొట్టేసిన డబ్బుతో ప్రవీణ్ ప్రకాష్ భారీగా ఆస్తులు, కార్లు కూడగట్టినట్లు పోలీసులు గుర్తించారు. మాదాపూర్లోని కాల్ సెంటర్ ఉద్యోగుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందంటూ బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం ఇచ్చారు. కాల్ సెంటర్లో ఉద్యోగులంతా బెంగాలీలు మాత్రమే ఉండటంతో పాటు ఇతర ఆధారాలు సేకరించిన పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేసి ప్రవీణ్ ప్రకాష్ మినహా మిగిలిన 9 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. త్వరలో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్లను అదుపులోకి తీసుకుంటామని సైబర్ క్రైమ్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. ఫేక్ కాల్ సెంటర్ అయ్యప్ప సొసైటీలో ఉంటే దాన్ని రైడ్ చేయడం జరిగింది. కాల్ సెంటర్ కాక యాక్చువల్ సైబర్ క్రైమ్ గురించి అంటూ జరుగుతున్న మొత్తం వ్యవహారం నడుస్తోంది అందులో అని చెప్పి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళ హెల్ప్ తోటి దాన్ని రైడ్ చేయడం జరిగింది. 9 మెంబర్స్ ని అందులో పట్టుకోవడం జరిగింది. ఎంప్లాయీస్ గా చేసుకున్న వాళ్ళు అందులో 6 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఒకళ్ళు ఒడిస్సా వాళ్ళు, ఇంకో 2 ఖమ్మం వాళ్ళు. ఈ కాల్ సెంటర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ని ఎక్కువ టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళని ఇట్లాగా వేరియస్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ని లూర్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటారు. మన చాలా మంది స్టూడెంట్స్ ఆస్ట్రేలియన్ లో యూనివర్సిటీస్ లో వాటిలో చదువుకోవడానికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటారు. సో వాళ్ళు అక్కడ వేరియస్ వాళ్ళు చదువుకు కానీ జాబ్ కానీ వెళ్లి తిరిగి వచ్చిన వాళ్ళు అక్కడ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అట్లా ఎవరైతే అక్కడికి వెళ్లి తిరిగి వచ్చి ఉంటారో అక్కడ అకౌంట్స్ ఆస్ట్రేలియన్ అకౌంట్స్ ఉంటాయో అటువంటి స్టూడెంట్స్ ని గానీ అటువంటి జాబ్ కోసం సీక్ చేస్తున్న వాళ్ళని గానీ అన్ఎంప్లాయిడ్ యూత్ ని గానీ పట్టుకుని వాళ్ళ అకౌంట్స్ వీళ్ళు తీసుకుంటారు ఆన్ కమిషన్ బేసిస్ లో. సో అట్లాగా ఆస్ట్రేలియన్ అకౌంట్స్ లో ఏ మనీ అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ వీళ్ళు కాల్ చేసినప్పుడు ఆ ఆస్ట్రేలియన్ అకౌంట్ లో ఉండే మనీని హవాలా ద్వారా వేరే అదర్ రూపంలో ఇట్లాగా మన తిరిగి ఇండియాకి వీళ్ళ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. కాల్ సెంటర్లో సోదాల సందర్భంగా కంప్యూటర్లలో 45 ఆస్ట్రేలియా బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు గుర్తించారు. 2 ఏళ్లలో లావాదేవీల కోసం వందల సంఖ్యలో ఖాతాలు ఉపయోగించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.